ఏడాది దేవరా చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 370 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్లో కనిపిస్తున్నాడని చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇప్పటి వరకు రాలేదు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటంటే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ రోల్లో కనిపించడం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఈయన దేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చే సైనికుడి పాత్రలో కనిపిస్తాడట. తన దేశానికి హాని చేయడం కాదు, ఆ ఆలోచన వచ్చినా కూడా శత్రువులను చీల్చి చెండాడే పవర్ఫుల్ రోల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అలాంటి దేశభక్తి ఉన్నటువంటి ఎన్టీఆర్ అకస్మాత్తుగా ఎందుకు దేశానికి విరోధిలాగా మారాడు, దాని వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఏంటి అనేది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్టీఆర్ని ఇందులో ఈ డ్యూయల్ షేడ్స్లో అభిమానులు ప్రేక్షకులు చూడొచ్చు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్ ద్వారా ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు నువ్వా నేనా అనే రేంజ్లో ఉండబోతున్నాయట. వీళ్ళ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఆడియన్స్కి గూస్ బంప్స్ తప్పించే విధంగా ఉంటాయట. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో పాటుగా షారుఖ్ ఖాన్ కూడా ఒక కీలక సన్నివేశంలో పఠాన్గా కనిపించబోతున్నాడని టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి. ఇకపోతే ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడైన ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేయబోయే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో కూడా ఒక సినిమా, అదేవిధంగా దేవరా 2 చిత్రాలను చేయబోతున్నాడు.